ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి మాస్టర్ స్మృతులు 2వ భాగం 13వ అధ్యాయం మా మమతల మాస్టారు. రచన శ్రీ ఎంఎం చంద్రబాబు, సూళ్ళూరుపేట. ఎంతో నిరాడంబరంగా ఉండే మాస్టర్ గారితో పరిచయం లభించిన తర్వాత మన జీవితానికో లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలని తోచి వారిని గురువుగా భావించి వారి దగ్గరకు తరచుగా వెళుతుండేవారు చంద్రబాబు గారు. తాను అడగదలుచుకున్న ప్రశ్నలని అడగకముందే వారి ఉపన్యాసంలో సమాధానాలు దొరకడం, కన్న కలలు యథార్థం కావడం, గురువు పట్ల మాస్టర్ గారికి ఉన్న అణకువ, విశ్వాసం, అతిథుల పట్ల ఆదరణ, తండ్రి చనిపోయినప్పుడు మాస్టర్ గారిచ్చిన ప్రబోధం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండి జీవితంలో ఎంతో ధైర్యోత్సాహాలనిచ్చి జీవితంలో వారిని ముందుకు నడిపించింది. మాస్టర్ గారితో వారికి ఉన్న అనుభవాలను మనతో పంచుకుంటున్నారు శ్రీ చంద్రబాబు. 1974 సంవత్సరంలో ఒక పవిత్రమైన గురువారం నాడు నేను విద్యానగర్లోని మాస్టర్ గారి సన్నిధికి వెళ్ళడం జరిగింది. నాటి భజన, పూజా కార్యక్రమాలు అప్పుడే పూర్తయినట్లుగా ఉంది అక్కడ వాతావరణం. ఆ గదిలో అప్పుడు కరెంట్ లేదు. నల్లటి గడ్డం, బనీను, లుంగీ ధరించిన ఒక వ్యక్తి ప్రసాదం పంచుతున్నారు. ఆయనే భరద్వాజ మాస్టర్ గారని తెలిపినారు. ఆయనను చూస్తే ఆయన ప్రత్యేక వస్త్రధారణ అంటూ ఏమీ లేదు. ఎంతో నిరాడంబరంగా ఉన్నారు. అచటనున్న కొవ్వొత్తి వెలుగులోనే మాస్టర్ గారికి నమస్కరించాను. ఆయన నాతో ఎంతో పరిచయం ఉన్నట్లుగా బాగున్నావా అంటూ ప్రసాదం ఊది ఇచ్చారు. బాబా అభయహస్తం ఫోటో ఇచ్చి ఆశీర్వదించారు. ఆ చిన్న ఫోటోను మా ఇంటిలో ఉంచి పూజించనారంభించినప్పటి నుంచి మా ఇంటి పరిస్థితులు మెరుగవనారంభించాయి. మా ఇంటిలోని వారంతా బాబాను, మాస్టర్ గారిని కొలువనారంభించాం. అప్పటి నుంచి మాస్టర్ గారిని వీలైనప్పుడల్లా దర్శిస్తుండేవాణ్ణి. మాస్టర్ గారి పరిచయంతో మన జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్య సాధన కోసం తీవ్రమైన కృషి చేయాలి అని తోచింది. మాస్టర్ గారిని తరచూ కలుస్తూ ఆయనతో మాట్లాడాలంటే ఏదో తెలియని భయం, బిడియం ఉండేది. మాస్టర్ గారితో ఏదైనా విషయం మాట్లాడాలని వెళితే ఆయనను చూడడంతోనే మౌనం. మాస్టర్ గారు మాత్రం ఏంటి సంగతులు అని అడగడం, నేనే ఏమీ చెప్పలేకపోవడం, తర్వాత అక్కడ చేరిన వారితో మాస్టర్ గారు ఉపన్యసించడం ద్వారా నేను అడగదలుచుకున్న ప్రశ్నలకు అడగకుండానే సమాధానం చెప్పడం జరుగుతూ ఉండేది. ఇది నా అనుభవం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి ఇలాగే జరుగుతుండడం ఆశ్చర్యం వేసేది. నేను ఒకసారి మాటల సందర్భంలో జందెం ఎందుకు వేసుకోవాలి అని అడిగితే, జందెంలోని 3 ముళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి సంకేతం. వారి మువ్వురి కలయికయే ఈ సృష్టి స్వరూపం అని నిరంతరం స్మరణగా చేసుకోవడానికే గాని వీపు గీరుకోవడానికి కాదు అని హాస్యంగా సమాధానం చెప్పారు మాస్టర్ గారు. ఒకసారి మాస్టర్ గారితో బాబా సూక్తులలో ఒకటైన ఇతరులు నీకు ఏం చేయాలనుకుంటావో అదే ఇతరులకు నీవు చేయాలి అన్నది నాకు నచ్చిన సూక్తి అని చెప్పాను. మాస్టర్ గారు అన్నారు, అది చెప్పినంత తేలిక కాదురా, దానికి నిష్ఠ, సబూరి అనేవి జోడించుకుంటే దానిని ఆచరించడం సాధ్యమవుతుంది అన్నారు. ఎవరైనా వాళ్ళ వ్యక్తిగత సమస్యలు చెబితే పారాయణ చేయమనో 40 రోజులు దీపం పెట్టమనో చెబుతుండేవారు. కానీ నేను అడిగినప్పుడు ఎంతటి కష్టాలొచ్చినా ఓర్పుతో భరించమని చెప్పారు. అప్పుడే మాస్టర్ గారు విద్యానగర్ వదిలి ఒంగోలు వెళ్తున్నారు. మనకు కష్టాలు వచ్చాయి అంటే భగవంతుడు మన కర్మను త్వరగా తీసివేస్తున్నాడని గుర్తుంచుకో అని ఒకసారి మాస్టర్ గారు చెప్పారు. మాస్టర్ గారు విద్యానగర్ వదిలి ఒంగోలు వెళ్తుంటే, మీరు సూళ్ళూరుపేటకు దగ్గరగా ఉన్నారు కనుక అప్పుడప్పుడు మిమ్మలను దర్శించడానికి మాకు వీలవుతుంది. మీరు ఒంగోలు వెళ్తున్నారు కదా, మాకు చాలా బాధగా ఉంది అని చెబితే, సాధకుడు గురువుకి, అగ్నికి, స్త్రీకి దూరంగా ఉండడం మంచిది అని అన్నారు మాస్టర్ గారు. ఆ సూక్తికి ఎంత అర్థం ఉందో
మాస్టర్ గారికి అతి సన్నిహితంగా ఉండేవాళ్ళు దూరమైనప్పుడు తెలిసింది. ఒకసారి మాస్టర్ గారితో చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. ఒకరోజు సాయంత్రం 4 గంటలకు విద్యానగర్కు వెళ్ళినాను. మాస్టర్ గారి సత్సంగం వింటూ ఉంటే రాత్రి 8 గంటలయింది. అప్పుడు విద్యానగర్లో హోటల్స్ ఉండేవి కావు. కృష్ణమూర్తి గారి ఇంటి వద్ద ముందుగా చెబితే భోజనం సిద్ధం చేసేవాళ్ళు. మాస్టర్ గారు భోజనం చేసిరా అన్నారు. ఆ సమయంలో అచ్చటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను ఈరోజు సోమవారం భోజనం చేయను అని అబద్ధం చెప్పాను. నేను చెప్పింది అబద్ధం అని మాస్టర్ గారికి తెలియకపోతే కదా. అట్లయితే టిఫిన్ చేసి తీసుకొస్తాను అని అంటూ ఇంట్లోకి వెళ్ళి దోశలు పోసి తీసుకొని వచ్చినారు. నేను బిడియపడుతూ ఉంటే పర్వాలేదు తిను అన్నారు. నేను టిఫిన్ తిని ఆ ప్లేట్ అలానే ఉంచాను. మాస్టర్ గారు ఒక్క నిమిషం చూసి ఆ ప్లేటు వారే తీసి కడిగినారు. ఇప్పటికీ ఆ దృశ్యం తలుచుకుంటే అంతటి మహాత్ముని దగ్గర నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో కదా అని ఏడుపోస్తుంది. మాస్టర్ గారి నిరహంకారానికి ఈ సంఘటన ఒక మచ్చుతునక మాత్రమే. మాస్టర్ గారు మా ఇంటికి రావడం ఒక వింతైన అనుభవం. ఒకరోజు స్వప్నంలో మాస్టర్ గారు మా ఇంటికి వచ్చినారు. మేము మాస్టర్ గారి పాదాలకు అభిషేకం చేసినాము. మాస్టర్ గారు మంచం మీద కూర్చున్నారు. తర్వాత భోజనం చేశారు. మాస్టర్ గారి రూపం, తల మీద చిన్న వెంట్రుకలు, చిన్న గడ్డంతో ఉన్నారు. స్వప్నం అంతమైంది. సరిగ్గా 15 రోజులకు మాస్టర్ గారు సూళ్ళూరుపేటకు రావడం, స్వప్నంలో ఎలా ఉన్నారో అలానే ఉండడం. తర్వాత తెలిసింది మాస్టర్ గారి నాన్నగారు చనిపోయినందున మాస్టర్ గారు గుండు చేయించుకొని అప్పటికి కొద్ది రోజులు అయ్యింది అని. స్వప్నంలో లాగానే ఇంటికి రావడం, ఏ మంచం మీద కూర్చున్నారో అక్కడనే కూర్చోవడం, ఎక్కడ భోజనం చేశారో అక్కడనే భోజనం చేయడం, అంతా స్వప్నంలో లాగే జరగడంతో నేనెంతో ఆశ్చర్యపోయాను. మాస్టర్ గారితో చెప్తే నవ్వి ఊరుకున్నారు. సూళ్ళూరుపేటలో మాస్టర్ గారితో ఒకసారి 2 రోజులు ఉపన్యాసం ఏర్పాటు చేశాం. ఉపన్యాసం వేదిక మీద బాబా ఫోటోను ఒక కుర్చీలో పెట్టి మాస్టర్ గారికి ఒక కుర్చీ వేసినాం. మాస్టర్ గారు బాబాతో నేను సమానం కాదు అంటూ కుర్చీ తీయించి కింద కూర్చొని ఉపన్యాసం ఇచ్చినారు. ఆ సందర్భంగా తీసిన ఫోటో ఈనాడు పరిప్రశ్న పుస్తక ముఖచిత్రం కావడం మాకు ఎంతో ఆనందంగా గుర్తుగా మిగిలింది. ఒకసారి మాస్టర్ గారికి స్నానం చేయించే అవకాశం కలిగింది. మాస్టర్ గారి దేహం దృఢమైన వస్తాదులాగా ఉండేది. 1984 నా వివాహ విషయంలో కూడా మాస్టర్ గారి కృపా కరుణ లభించాయి. నా వివాహానికి మొట్టమొదట మాస్టర్ గారిని ఆహ్వానించాలని ఒంగోలు బయలుదేరాను. అప్పుడు మాస్టర్ గారు సంతపేటలో ఉన్నారు. నేను అచ్చటికి వెళ్ళే సమయానికి మాస్టర్ గారి ఇంటి వద్ద రిక్షా ఆగుంది. అందులో లగేజీ ఉంది. మాస్టర్ గారు హాల్లో నిలబడి ఉన్నారు. నన్ను చూస్తూనే రారా నీకోసమే నిలబడున్నాను అని నేను ఇచ్చిన పత్రిక తీసుకొని బాబా దగ్గర ఉంచి రిక్షా ఎక్కువ దారిలో మాట్లాడుకుంటూ పోదాం అంటూ బయలుదేరారు. ఇప్పుడు నీవు దిగిన రైల్లో నేను విజయవాడ బయలుదేరాలి, కానీ నేను ఎందుకు అలా నిలబడిపోయాను అని చెప్పారు. ఆ మాటతో నాకెంతో ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగింది. నేను స్టేషన్ చేరేసరికి విజయవాడ వెళ్ళే ట్రైను 1 గంట ఆలస్యంగా వస్తుంది అని అన్నారు. ఆ సమయంలో మాస్టర్ గారితో నా వివాహ విషయంగా భయంగా ఉంది మాస్టర్ గారు, నా పద్ధతులతో ఆ అమ్మాయి సర్దుకుపోతుందో లేదో మరి అంటే బాబా మన యందు ఉన్నారు. ఏది మంచో అదే మనకు బాబా చేస్తారు. వివాహం జరిగిన వెంటనే విద్యానగర్ వెళ్ళి బాబాను దర్శించి 116 రూపాయలు నిత్య పూజకు కట్టు అని చెప్పారు. మీరు తప్పక వివాహానికి రావాలి అని కోరితే నేను భౌతికంగా వస్తేనే వచ్చినట్ట అని అన్నారు. ఆ మాటలోని అర్థం స్ఫురించి మౌనం దాల్చినాను. ఇంతలో రైలు రావడం, మాస్టర్ గారు విజయవాడ వెళ్ళడం జరిగింది. తరువాత ముహూర్త సమయానికి పోస్ట్లో మాస్టర్ గారు విభూది, కుంకుమ, అక్షతలు పంపిస్తూ సాయిని స్మరిస్తూ కుంకుమ వధువు నుదుట పెట్టమని, నన్ను పెట్టుకోమని, అక్షతలు తలంబ్రాలలో కలిపి మంగళసూత్రం కట్టేటప్పుడు పెద్దల చేత మా శిరస్సును వేయించుకోవలసింది అని, ఆ సమయంలో నేను ఇక్కడ నుండే మిమ్ములను స్మరించి పెద్దలందరితో ఆశీర్వదిస్తాను,
నీవు ఏ విధమైన అసంతృప్తి పడనవసరం లేదు అంటూ ఉత్తరం రాసినారు. 1985లో నాకు పాప పుట్టడం, మాస్టర్ గారు సాయిసుధా అని పేరు పెట్టడం జరిగింది. 1985 ఏప్రిల్ 27వ తేదీన మా నాన్నగారు చనిపోయినారు. మాస్టర్ గారికి బాధపడుతూ ఉత్తరం రాశాను. 8/5/85వ తేదీ మాస్టర్ గారు ఇలా ఉత్తరం రాశారు. చిరంజీవి చంద్రబాబుకు ఆశీస్సులు. నేను మొన్ననే ఊరు నుంచి వచ్చాను. ఏప్రిల్ 10 నుండి ఊళ్ళో లేను. మరలా 11 నుండి నెలాఖరు వరకు ఉండను. నాన్నగారు పరమపదించారని తెలిసి బాధ వేసింది. కానీ ఆ బాధ తప్పినదెవరికి? ప్రతి వారికి తప్పదు. అసలు అది బాధ అని ఎవరు చెప్పారు? భయంతో మనం అలా ఊహించుకుంటాం. భరించరాని బరువును కొంతకాలం మరిచి సుఖంగా విశ్రమించి మరలా పునరావృతం అయ్యేది కదా. ఎవరూ ఎక్కడికి పోరు. ఆత్మ సాక్షాత్కారం అయ్యేదాకా ఎవరికీ ఇది తప్పదు. అటువంటి మహోపదేశం ఇది. కనుక కొంత బాధ సహజమే అయినా ఈ రీతిని ఆలోచించి ధైర్యంగా ఉండాలి. ఆలోచనే ధీ అంటే, ఆలోచన శక్తి ధైర్యం అంటే. నిత్యము భగవద్గీత శ్లోకాలు అర్థంతో చదువుతూ ఉండు. మనందరికీ సాయి ఉన్నాడు. మనమే భయము దిగులు పడితే ఇక సాయి అండలేని వారి సంగతి ఏమనుకోవాలో ఆలోచించు. దిగులు పడడమే వస్తే నాకంటే ఎక్కువ కారణాలు మీకెవ్వరికీ లేవు. ఆలోచన శక్తితో చూస్తే దిగులుకు అర్థమూ అవకాశమూ లేవు. కర్తవ్యం ఒక్కటే సత్యం. ఎప్పటికైనా కాలాన్ని మరణాన్ని జయించేది నిష్ఠా సబూరేలతో కూడిన కర్తవ్యం. సాయి నీకు ధైర్యోత్సాహాలను అనుగ్రహించుగాక. ఓకే. మాస్టర్ గారు భగవద్గీత చదవమన్నా నేను 1995 వరకు చదవలేదు. ఒకరోజు సాయి బంధువు ఒకరు మాట్లాడుతూ మధ్యలో, నిన్ను మాస్టర్ గారు భగవద్గీత ఎప్పుడన్నా చదవమన్నారా అని అడిగారు. అప్పుడు నాకు గుర్తు వచ్చి, అవును చదవమన్నారు అని చెప్పినాను. మాస్టర్ గారు అలా చెప్పారంటే అందులో ఎంతో మంచి ఉంటుంది, కాబట్టి నీవు తప్పక చదువు అని చెప్పినారు. మాస్టర్ గారు ఈ రూపేణా నన్ను హెచ్చరిస్తున్నారని అనిపించింది. నేను భగవద్గీత వ్యాఖ్యానం కోసం ప్రయత్నించడం, మిత్రుడొకరు గీతా మకరందం పుస్తకం ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి రోజు కొన్ని శ్లోకాలు అర్థంతో చదువుతూ ఉంటే, ఒక శ్లోకంలో జీవుడు దేనిని స్మరిస్తూ మరణిస్తాడో ఆ స్థితినే పొందుతాడన్న దాని భావాన్ని చదవడం. ఆ దినమే మా తల్లిగారు 16/1/96 తేదీ ఆ భావంతోనే సాయి స్మరణతో బాబా ఊది తీర్థం తీసుకొని పూర్తి స్ఫురణతో బాబా ఫోటోకు నమస్కరిస్తూ ప్రాణం విడవడం కళ్ళారా చూడడం జరిగింది. అప్పుడు మాస్టర్ గారు 1985 సంవత్సరంలో రాసిన ఉత్తరం తిరిగి స్ఫురణకు తెచ్చుకున్నాక నాకు కాస్త ఊరట, మనశ్శాంతి లభించింది. భగవద్గీతలోని ఒక్కొక్క శ్లోకభావం చదువుతుంటే సాయిబాబా యొక్క ఒక్కొక్క లీల స్ఫురణకు రావడం, భగవద్గీత నిత్యపారాయణ నిరంతరం బాబా స్ఫురణకు దోహదపడడం జరుగుతున్నది. ఇందుకే కాబోలు మాస్టర్ గారు భగవద్గీత చదవమన్నదని స్ఫురించింది. మాస్టర్ గారి ప్రతి మాటలోనూ చర్యలోనూ ఎంతో నిగూఢమైన అర్థం దాగి ఉంటుంది. అది మనం గుర్తెరిగి నడుచుకోవడమే మనం మాస్టర్ గారికి సమర్పించే నిజమైన గురుదక్షిణ. 1985 జనవరిలో ఒంగోలు వెళ్ళాను. మాస్టర్ గారు, మీరు సూళ్ళూరుపేట వచ్చి చాలా కాలమైంది, ఒక్కసారి వస్తే బాగుంటుంది, అచ్చటి వారందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పాను. ఫిబ్రవరిలో మద్రాసు వెళ్తాను, అచ్చటి నుండి ఒంగోలు వెళ్ళేటప్పుడు సూళ్ళూరుపేటలో దిగుతానని చెప్పారు. ఆ ప్రకారంగానే 1989 ఫిబ్రవరి 3వ తేదీ సూళ్ళూరుపేటకు వచ్చి మమ్మల్ని అందరినీ ఆనందపరిచి ఆశీర్వదించారు. అప్పుడు మాస్టర్ గారి సంతకం కావాలని కొందరు అడిగితే నేను కొందరికి తెల్ల కాగితాల మీద మాస్టర్ గారి సంతకాలు వరుసగా పెట్టించాను. అప్పుడు మాస్టర్ గారు తమాషాగా, ఏరా నాకున్నదంతా రాసుకుంటావా, తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకుంటున్నావు అంటూ పెద్దగా నవ్వారు. ఆ నవ్వు మా హృదయంలో అలాగే నిలిచిపోయింది. అదే మాకు చివరి నవ్వు అయింది, అంతే. ఏప్రిల్ 12వ తేదీన మాస్టర్ గారు సమాధి చెందినట్లు ప్రాంతీయ వార్తల్లో రావడం మేము నమ్మలేక ఒంగోలు వచ్చి అది నిజమని తెలిసి దుఃఖం ఆపుకోలేకపోయాం.
మాస్టర్ గారి సమాధి ఉత్సవంలో పాల్గొనడం జరిగింది. మాస్టర్ గారు సాయినాథుని ఒడి చేరినా, శరీరంతో మనకు కనిపించుకున్నా మనందరి హృదయాలలో స్థిరంగా మనతోనే ఉన్నారు. ఇది సత్యం. ఎక్కడ సత్సంగం జరిగినా ఆ చోటుకు తాను వచ్చి ఆ ప్రదేశాన్ని పవిత్రం చేస్తానని మాట ఇచ్చి ఉన్నారు సాయినాథుని వరపుత్రుడు భరద్వాజ మాస్టారు. ప్రపంచంలో సాయి మందిరాలు ఎన్ని ఉన్నా ప్రతి మదిని ఒక మందిరంగా చేసి సాయినాథుని నిలిపిన ఘనత ఒక ఆచార్య భరద్వాజ మాస్టర్ గారికే చెల్లుతుంది. ఈనాడు షిరిడీకి లక్షల మంది తెలుగువారు వెళ్ళడానికి కారణభూతులైనారు. మాస్టర్ గారి సమాధికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే మాస్టర్ గారి సమాధి కాలేదు, ఆయన రచించిన పుస్తకాలు ఒడిలో వేసుకుని తీవ్ర ధ్యాన సమాధిలో కూర్చుని ఉన్నారనిపించింది. ఎవరికి ఏది కావాలంటే అది, దేవుడున్నాడా లేడా అనేవారికి ఏది నిజం, నిజానికి నిచ్చెనలు, మతం ఎందుకు అనేవి, సైంటిఫిక్గా దేవుడున్నాడని నిరూపించడానికి విజ్ఞాన వీచికలు, దేవుడున్నాడు మానవ రూపంలో కూడా ఉంటాడు అనుకునే వారికి సాయి లీలామృతం, సరి అయిన గురువును ఎన్నుకోవాలని కోరుకునే వారికి గురుచరిత్ర ప్రసాదించారు. ఆ రెండు సాయి లీలామృతం, గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉంటే మన మనసులో వచ్చే కలుపు మొక్కల్లాంటి ప్రశ్నలకు ముందుగా సాయి ప్రబోధామృతం, ఇంకా అనేక మంది మహాత్ముల చరిత్రల రూపంలో మాస్టర్ గారు ఇప్పటికీ మనకి సమాధానాలు ఇస్తూనే ఉంటారనిపిస్తూ ఉంటుంది. మాస్టర్ గారు 12 సంవత్సరాలు తన తపోశక్తిని నిక్షిప్తం చేసిన దివ్యక్షేత్రం విద్యానగర్. మన వంటి వారి ఆధ్యాత్మిక పురోగతికి మూల కేంద్రం అది. అనేక మంది మహాత్ముల పాదధూళితో పవిత్రం అయిన తపోవనం అది. బాబా షిరిడీలో వేప చెట్టు కింద 12 సంవత్సరాలు తపస్సు చేసి అది తన గురుస్థానంగా చెప్పినట్లుగా విద్యానగర్ మనకందరికీ గురుస్థానం. అందుకేనేమో షిరిడీ సమాధి మందిరం లాంటి చక్కని మందిరం ఏర్పడింది. ఇచ్చటి నుంచే సాయి సాంప్రదాయాన్ని ప్రచారం చేయడానికి మాస్టర్ గారు సత్సంగం అనే ఆయుధాన్ని చేపట్టారు. బూజు పట్టిన మన భావాలను తన కలం ద్వారా దులిపివేసినారు. ఈనాటి మనలో చాలామందిని సూక్ష్మంగా గమనిస్తే మాస్టర్ గారు చెప్పిందొకటైతే మనం చేసేదొకటిగా ఉంది. ఆధునిక కాలంలో అందరికీ హితమైన గొప్ప సాధనా విధానాన్ని శ్రీ సాయిబాబా బోధించారని, గుడ్డి నమ్మకాలకు అందులో చోటు లేదని మాస్టర్ గారు వివరించారు. మనం సాయి చరిత్ర పారాయణ చేస్తున్నాం, షిరిడీ యాత్ర చేసి వస్తున్నాం, మాస్టారి ప్రవచనాలు ఎన్నో వింటున్నాం. అయినా మనలో కొంచెం కూడా మార్పు రావడం లేదే. మాస్టర్ గారు తమ మాటను కూడా గుడ్డిగా నమ్మవద్దనేవారు. ఎప్పుడన్నా అనుభవము అవగాహనలే సత్యానికి ప్రమాణాలు కనుక ఎవరన్నా మాస్టారి పరిచయస్తులు కానీ మరెవరైనా ఏదన్నా చెబితే మనం జాగ్రత్తగా పరిశీలించి చూసుకొని ముందుకు సాగడం యుక్తం కాదా? యోచించండి. మాస్టర్ గారు జీవించి ఉన్నంతకాలం తనకంటూ స్వంత ఇల్లు లేకుండా జీవించారు. కరపత్రాల ద్వారా దత్త సాయి సాంప్రదాయాలను ప్రచారం చేయడం, ఆధ్యాత్మిక గ్రంథాలు అతి తక్కువ ధరకు అందించడం, పుస్తకాలు కొనలేని వారికి ఉచితంగా గ్రంథాలు పంచడం, సత్సంగాల ద్వారా సత్సాంప్రదాయాన్ని నెలకొల్పడం, మూఢ విశ్వాసాలను మూఢ నమ్మకాలను పారద్రోలడం ద్వారా మాస్టర్ గారికి అత్యంత ప్రీతికరమైన మార్గాన్ని అనుసరించిన వారం అవుతాం. మాస్టర్ గారితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలంటే ఒక్కటే మార్గం, అదే వారి సమాధి దర్శనం. వారు తమ రచనల ద్వారా మాట్లాడుతున్నారు, సందేశాలు ఇస్తున్నారు, సందేహాలు తీరుస్తున్నారు. ఇంతకన్నా మనకు ఇంకా ఏం కావాలో ఆలోచించండి. బాబా నీవు చూసేదంతా కలిసి నేను అని చెప్పారు సాయి సన్నిధి ముందు మాటలో. మాస్టర్ గారు స్థలము అన్న చోట మీరున్న చోటు అని రాశారు. అంటే ఈ విశ్వమంతా తానై ఉంటానని చెప్పక చెప్పినట్లయింది. ఆ మహాపురుషుని అడుగుజాడలలో నడుద్దాం రండి. అందరం కలిసి ఏకతాటి మీద సాయి సాంప్రదాయాన్ని అనుసరించి మాస్టర్ గారికి తగ్గ గురుబంధువులం అవుదాం. ఇదే సాయి మాస్టర్ గారికి మనం అర్పించే నిజమైన దక్షిణ. మన ఆచరణలో, మన ప్రవర్తన సరళిలో మార్పు రావాలనే మాస్టర్ గారి కోరికను నెరవేర్చడానికి అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. మా మమతను చూరగొన్న మాస్టర్ గారు మా హృదయంలో స్థిరంగా నిలవాలని సాయిని ప్రార్థిస్తూ జై సాయి మాస్టర్. 13వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.